హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అంతా? ఆ? ఏం చేస్తున్నారు? నాదొక చిన్న మాట, ఏమనుకోవద్దు ప్లీజ్, సోదనుకోవద్దు. ఓకే, మీరు అనుకోరని నాకు తెలుసు. నేను మీ ముందు ఇలా ఉన్నాను అన్నా, మీ అందరి అభిమానాన్ని నేను పొందాను అన్నా, మీ అందరికీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను అన్నా, దీనికి కారణం ముగ్గురున్నారు. ఆ ముగ్గురిని ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. ఎందుకంటే నా హెల్త్ బాగుండట్లేదు, రేపు ఏమవుతుందో తెలియదు. నా మనసులో మాట మీ అందరితో షేర్ చేసుకోవాలని నా ఆశ, కోరిక. ఓకే, సరే. రెండో నెల 23వ సంవత్సరంలో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. అయితే మా దగ్గర డబ్బు లేదు. తెల్లవారుజాను 3ంటికి వస్తే 8 వరకు నన్ను అలాగే పెట్టి ఉంచారనమాట. ఎందుకంటే డబ్బులు లేవు కదా, అందుకు. అప్పుడు మా పాప వాళ్ళు ఏడ్చుకుంటూ, మా ఊరు చెట్టివారిగూడెం, మా ఊరి సర్పంచ్ గారు చేపూరి ఖాదర్బాబు గారు వాళ్ళ మేడం గారి దగ్గరికి వెళ్ళి, మా మమ్మీకి ఇలా అయిపోయింది, ఆమె చనిపోతుందో ఏమో మాకు భయంగా ఉంది, మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగారనమాట. అప్పుడు ఖాదర్బాబు గారు వెంటనే ఫోన్ తీసుకొని మన చింతలపూడి ఉంది కదా, చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రసూల్ గారికి ఫోన్ చేసి, మా ఊరు నుంచి ఒక పేషెంట్ని పంపిస్తున్నాను నేను, ఆమె ఆమె మంచిది, ఆమెకు ఏ విధంగా అయినా సరే ఆమెను బ్రతికించి మళ్ళీ మా ఊరు పంపించండి అని భార్యాభర్తలు ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. సరే, మా పాప వాళ్ళు పేషెంట్ని తీసుకొని వెళ్ళారనమాట. మన రసూల్ గారు మామూలు ఆయన కాదు కదా, మన ఎండి గారు. ఆయన చేయవలసినవన్నీ చేశారు, రకరకాలుగా టెస్టులు చేశారు, అంతా చూశారు, రోగాన్ని పట్టుకొని ఆయన ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ ముందుకి పంపించారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది గత 10-15 రోజుల నుంచి నా హెల్త్ బాగుండట్లేదు. సేమ్ మళ్ళీ అదే బ్రెయిన్ స్ట్రోక్ రిపీట్ అయ్యే సూచనలు, అదే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఫుల్గా ఉన్నాయన్నమాట. తల విపరీతమైన ఇదైపోయి చాలా బాధపడుతున్నాను, ఏం చేయాలో తోచలేదు. సరే, మన రసూల్ గారు ఉన్నారు కదా, మన సార్ ఉన్నారు కదా అని మళ్ళీ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి మా పాపడు తీసుకెళ్ళిపోయారనమాట. పరిస్థితి చూస్తే బాగాలేదు. ఆయన చూశారు, అరే అనుకున్నారో ఏమనుకున్నారో నాకైతే తెలీదు. మళ్ళీ అదే రసూల్ సారు, అదే మన ఎండి సారు మళ్ళీ పట్టుకున్నారు, మళ్ళీ ఏమేం చేయాలన్నీ చేసేసారు, మళ్ళీ మీ ముందుకు పంపించేశారు. దీంట్లో నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి, మీ అందరికీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, మీ అందరి అభిమానాన్ని నేను పొందడానికి గల కారణం ఖాదర్బాబు గారు, వాళ్ళ మేడం గారు, మన రసూల్ సార్ గారు. నేను, నా కుటుంబం, నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ ముగ్గురికి కృతజ్ఞతతో శిరసా వహిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.